శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం నాకే అర్థం కావడం లేదు. సీఎం చంద్రబాబు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న నారా లోకేష్. బడ్జెట్లో అన్ని వర్గాలకు ప్రభుత్వం వంచన చేసింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. ముందు ఆయన వైకాపాలో అంతర్యుద్ధం గురించి ఆలోచించాలి. మంత్రి అనిత సెటైర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. పేదల జీవితాల్లో వెలుగు రావాలనేదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఆ 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం నాకే అర్థం కావటం లేదు అని వ్యాఖ్యానించారు. అయితే ప్రజలు వెంటనే తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని చంద్రబాబు అన్నారు. ఈరోజు అందరినీ చూశాను. మీ ఊర్లో అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునుపు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నెగతాళి చేశారు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లేకపోతే మామూలు పిల్లలు కూడా సెల్ ఫోన్ తోనే పుట్టే పరిస్థితికి వచ్చారు. పుట్టంగానే సెల్ ఫోన్ ఇస్తేనే ఏడు పాపేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ రోజు మీరు చూస్తున్నారు టెక్నాలజీ. మీరంతా ఏం ఆలోచిస్తారంటే టెక్నాలజీ పెట్టుకుని మీ వాళ్ళకి ఎవరికైనా మెసేజ్లు పంపించాలంటే పంపిస్తారు, లేకపోతే ఒక సెల్ఫీ తీసుకుంటారు. నేను వస్తా ఉంటే ఇప్పుడు సెల్ఫీ అనేది మామూలుగా అందరికి అలవాటు అయిపోయింది. కానీ నేను ఆలోచించేది ఆ సెల్ ఫోన్ ద్వారా మీకు మెరుగైన సేవలు ఎట్లా అందించాలో అందించడానికి మీ ముందుకు వస్తున్నాను. అందుకే ఒక వాట్సాప్ గవర్నెన్స్ అన్నాను. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, మీ చేతుల్లోనే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ తీసుకొని కొడితే ఆ సర్టిఫికేట్ కావాలన్నా పని కావాలన్నా రికార్డ్ చేసి అధికార యంత్రాంగం జవాబుదారితనంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. మామూలుగా మీరు ఒకసారి కాగితం ఇస్తే పారేస్తారు గాని మెసేజ్ కొడితే మాత్రం అది ఇంక రికార్డ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు పెట్టారు, ఏ టైంలో ఇచ్చారు, దానికి కన్సర్న్ ఆఫీసర్ ఏం చేశాడు, మీది సరి అయిన డిమాండ్ అయితే మీ కోరిక అయితే దాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 1వ తారీఖు నేను ఎందుకు అందరినీ పొమ్మన్నానంటే మా ఎమ్మెల్యేలని ఎంపీలని ప్రజాప్రతినిధుల్ని అధికార యంత్రాంగాన్ని మా కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ అందరిని వెళ్ళమన్నాను. వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఏసీ రూమ్ లో కూర్చుంటే మీ బాధలు మీ కన్నీళ్లు తెలియవు. అందుకే ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈ రోజు నేను మా అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. నేను పింఛన్ ఇమ్మన్నాను, పింఛన్ ఎక్కడిచ్చాడో 3వ కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పేర్కొన్నారు. అనంతపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వైకాపా నేత నటుడు పోసాని కృష్ణమురళి గతంలో అత్యంత దారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదయ్యాయని తెలిపారు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది మాత్రం ఆయనేనని స్పష్టం చేశారు. అంతర్యుద్ధం గురించి మాట్లాడే గోరంట్ల మాధవ్
తమ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి ముందు ఆలోచించాలని హితవు పలికారు. మేడం, రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతుంది. నిన్న కొద్ది 2 రోజుల క్రితం మాజీ ఎంపీ గోరంట మాధవ్ వ్యాఖ్యలు చేస్తారు. దాని మీద పోలీసులు కూడా ఫిర్యాదు. నిజంగా అలాంటిది ఏమన్నా సమాచారం ఉందా మేడం? అంటే ఆయనకి ఎలా తెలిసింది, ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు. కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి. తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు. నాకు నోరు ఉంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం. మేడం, పోసాన్ ఎపిసోడ్ ఏంటి మేడం? ఇప్పటికే చాలా చోట్ల కూడా కేసులు నమోదైనాయి కదా. సజ్జల రామకృష్ణ చదివానని చెప్తున్నారు. దాని గురించి అంటే స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజు ఆయనే కదా, అది వేరే కదా. అది ఎవడేదైనా ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని, డైరెక్ట్ క్వశ్చన్. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు, కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడు కాదు, కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం. మాధవ్ ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి? రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తాం. మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ఏపీ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. పాదుకాభిషేకం, గురువైభవోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రిగా లోకేష్ చేస్తున్న విశేష సేవలకు గాను గురువైభవోత్సవ పురస్కారాన్ని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు అందించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆయన సన్మానించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చంద్రబాబు మార్క్ వంచన, మోసానికి ప్రతిబింబంగా ఉందని, ప్రభుత్వంపై ఆధారపడిన పేద బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ బడ్జెట్ కనిపించడం లేదని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. ఏపీ అంటే అమరావతి అన్నట్లు
బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించి రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి నిన్న ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ దాదాపు 3,22,000 కోట్ల రూపాయలతో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారు. సహజంగా ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఆ బడ్జెట్లో పొందుపరిచేటువంటి కేటాయింపుల్లో ఆ కేటాయింపుల ద్వారా మన జీవితాలు మారుతాయి, మన జీవన విధానం మారుతుంది, మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ముఖ్యంగా పేదవారు ఎదురు చూస్తారు. వీటన్నిటికన్నా మించి బడ్జెట్ పెట్టేటువంటి ప్రభుత్వం ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నిలబెట్టుకుంటున్నారు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నటువంటి క్రమంలో మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా నిరాశ ఎదురైంది అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఆద్యాంతం బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడినటువంటి అన్ని అంశాలని మనం ఒకసారి పరిశీలిస్తే తిరుమల శ్రీవారిని సినీ నటి మెహరీన్ దర్శించుకున్నారు. శనివారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైల్లో ఉన్న వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు.
తిరుమల శ్రీవారిని మజాకా చిత్ర బృందం దర్శించుకుంది. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు సందీప్ కిషన్, దర్శకుడు త్రినాథరావు, రాజేష్ దండా తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి కూడా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గత నా 15 ఏళ్ళ సినిమా ప్రయాణంలో ప్రతి సంవత్సరం ప్రతి సినిమాకి నాకు వెంకటేశ్వర స్వామి తోడున్నారు. ఈసారి నా 30వ సినిమాని వచ్చేసరికి నాకు దేవుడి దయ వలన నాకు ప్రసన్న గారు, త్రినాథ్ గారు, అనిల్ గారు, రాజా గారు అందరూ కలిసి సినిమా కుదిరారు. మజాకా అనే సినిమా మొత్తం ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా సంతోషంగా నవ్వుకోగలిగే సినిమా అండి. ఒక బూతో, ఒక చెడు సీనో, ఒక చెడు ఫ్రేమో కూడా లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేసుకోగలిగే సినిమా. నేను లోపలికి తిరుపతి వచ్చి కొండ ఎక్కువ వచ్చానండి. ఎక్కి కింద నుంచి పైకి వచ్చేదాకా, గుడి నుంచి బయటకు వచ్చే వరకు అట్లీస్ట్ 200 మంది సినిమా చూసిన వాళ్ళు కంగ్రాచులేషన్, సినిమా చాలా బాగుందని చెప్పారు. అదే స్వామి ఇచ్చిన అతిపెద్ద ఆశీస్సులు నేను నమ్ముతున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు తోడుండాలి. మజాకా సినిమా తప్పకుండా థియేటర్కి చూడండి, మీ ఫ్యామిలీతో పాటు చూడండి. మీ అందరికీ బాగా నచ్చే సినిమా అవుతుందని నా గట్టి నమ్మకం. లవ్ యూ. ఇప్పుడు మజాకా అయిపోయి రిలీజ్ ఉంది కదా, నెక్స్ట్ బైలింగ్వల్ షూట్ చేస్తానండి. మన తలపతి విజయ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ సన్ జేసన్ సంజయ్, అతని డైరెక్షన్ డెబ్యూ, ఇంకా టైటిల్ పెట్టలా, షూటింగ్ మొదలైపోయింది. బట్ ఫస్ట్ మజాకా థియేటర్ని శుభ్రంగా అందరూ చూడండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి దాంట్లో చెడు మంచి ఉంటుంది, అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా చెడు మంచి ఉంటుంది. అలాగే మా సినిమాకి కూడా 80% చాలా మంచి ఉంది, 20% చెడు ఉంది. ఆ చెడుని దాటి మంచిగా వెళ్ళాలంటే మీ సపోర్టు, దేవుడి సపోర్టు కావాలి. ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల కుప్పగా, చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు ఇప్పుడు కేటాయింపులకు పొంతన లేకుండా బడ్జెట్ రూపొందించారని, ఇదంతా సూపర్ 6 పథకాల అమల్లో ప్రజలను మోసం చేయడంలో భాగమే అని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరాకొర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా క్రమంగా అమలు చేయరన్నది స్పష్టమవుతోందని చెప్పారు. మౌర్యుడి కింద పోల్చాడు. అంటే కౌటిల్యుణ్ణి అనుసరించి చంద్రగుప్త మౌర్యుడు ప్రజలకి చాలా గొప్పగా చేశాడు. అది పురాణం, ఓకే, బాగానే ఉంది. ఆయన చెప్పిన అంశం ఏంటంటే సామాన్యుడు సంక్షేమమే తన సంక్షేమంగా భావించాడు చంద్రగుప్త మౌర్యుడు అని చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు 2వ సంవత్సరం బడ్జెట్ మీరు ప్రవేశపెడతా ఉన్నారు కదా, మరి సామాన్యుడి యొక్క సంక్షేమము మీరు సూపర్ 6 హామీలు కదా ఇచ్చారు. సూపర్ 6 హామీలకి నిమిత్తము మీరు బడ్జెట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని. ఇప్పుడు మీరు సూపర్ 6 హామీలు 6 హామీలు అని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఊదరగట్టారు. ఏమని చెప్పుకున్నారండి ఆయన? ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఏమని చెప్పాడనంటే రైతులకి అన్నదాత సుఖీభవ కిందన 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మరి 20,000 రూపాయలు లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు వీళ్ళు. బడ్జెట్లో అంకిల గారెడి బాగానే ఉంది, కానీ ఇవాళ మీరు లాస్ట్ బడ్జెట్లో 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తాను, 55 లక్షల మంది రైతన్నలు ఉన్నారు కదా, మరి లాస్ట్ బడ్జెట్లో పెట్టింది మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. అసలు ఈ బడ్జెట్ దేనికి అని అడుగుతా ఉన్నా. మీరు లాస్ట్ బడ్జెట్లో పెట్టారా లేదా? రైతన్నలకు అందరికీ కూడా అన్నదాత సుఖీభావ కిందన 20,000 రూపాయలు ఇస్తానని పోయినసారి బడ్జెట్ 2024-25లో పెట్టినప్పుడు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ బడ్జెట్ దేనికి? మీరు రాజకీయ ఉపన్యాసాలు కానీ ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము. ఇవాళ మళ్ళీ దాన్ని కొనసాగింపు కిందన మరి ఈ సంవత్సరం కూడా 2వ సంవత్సరం కూడా మీరు పెట్టారు. ఆ 2వ సంవత్సరంలో పెట్టింది మీరు కేటాయింపులు ఇచ్చింది కేవలము 6,300 కోట్ల రూపాయలు.
55 లక్షల మంది రైతులు ఉంటే మీరు 20,000 చొప్పున మీరు చూసుకుంటే సుమారుగా 11,000 కోట్లు అవుతా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది ఈ డబ్బు? మళ్ళీ దీంతో పాటు కౌలు రైతులను కూడా ఇంక్లూడ్ చేస్తా ఉన్నారు. ఎక్కడికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ కానుక పంపిణీలో అవినీతికి చోట్లేదని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం పేర్కొన్నారు. ప్రతి నెల జిల్లాలోని ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి పింఛన్ పంపిణీ ఎలా జరుగుతోంది, ఎవరైనా డబ్బులు అడుగుతూ ఉన్నారా అన్న విషయాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ అన్న కార్యక్రమం పేరుతో జిల్లాలో పరిశుభ్ర వాతావరణం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వర్గం తాడిపత్రి మండలంలో ఎర్రగుంటపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. నాతో పాటు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు మరియు పీడీ గారు మరియు మండల స్థాయి అధికారులందరూ కూడా పాల్గొన్నారు. 2-3 ఇళ్ళకి మనము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్రంలో కూడా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి వాళ్ళలో అవినీతి ఏంటంటే వాళ్ళు డబ్బు తీసుకోవడం అనేది ఉండకూడదు, మరియు ప్రవర్తన అనేది సానుకూలంగా ఉండాలి. సో ఈ 2 అంశాల గురించి కూడా నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ అనంత కార్యక్రమంలో మనము SWPCs అంటే సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తున్నాము గ్రామంలో. దాన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. అలాగే లిక్విడ్ వేస్ట్ అంటే నీళ్లు, మురుగు నీళ్లుని మనం ఎలా చేయాలంటే దానికి ఒక ఉపాయం ఏంటంటే ఇండివిజువల్ సోక్ పిట్ అంటే ఇంటింటికి ఒక ఇంకుడు గుంత అనేది మనం చేయడం జరిగింది. దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లాలో అతి ఎక్కువ ప్లాంటేషన్ చేయాలని గత 1 సంవత్సరం నుంచి దీనిపైన శ్రమం పెడుతున్నాము. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి NREGS కింద నర్సరీస్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాని పని ఎలా జరుగుతూ ఉంది అని ఈ రోజు కూడా వచ్చి చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా ముఖ్యమైన ఒక ప్రాజెక్ట్ వస్తూ ఉంది, NH 544D. ఈ హైవేలో ఉన్నటువంటి భూసేకరణ సమస్యలంతా కూడా గత కొన్ని నెలల్లో స్వయంగా అద్దంకిలోని అంబేద్కర్ భవనం నందు MRPS MSP అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శనివారం మాదిగ అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ అధ్యక్షుడు తేళ్ల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. జాతి కోసం అమరవీరులైన వారి ఆశయాలను మనస్ఫూర్తిగా తీసుకోవాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు. వారి ఆశయ సాధనకు మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేస్తున్నాడని ఆయన చెప్పారు. మాదిగల అమరుల దినోత్సవంగా వారి నివాళులర్పించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. వారికి మాదిగ అమరులకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆలోచన విధానాన్ని మాదిగ ప్రజలకు తీసుకుని వెళ్ళి వారిని చైతన్యపరిచి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వారి యొక్క ఆలోచన విధానాన్ని మాదిగ అమరవీరులకి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని అంకితం చేయడం కోసం మేమందరం వాళ్ళ కుటుంబానికి వారి యొక్క ఆలోచన విధానాన్ని మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేయడమే సిద్ధంగా కాబట్టి వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి యొక్క ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసలు బాసినటువంటి మన సురేంద్ర దామోదరగుండ 11 మంది మాదిగ వీరులకి ఘనంగా నివాళులర్పిస్తూ అద్దంకి నియోజకవర్గం తరపున MRPS MSP MEF తరపున కూడా ప్రత్యేకంగా వారికి మేము ఘనంగా నివాళులర్పిస్తున్నాము. ఈ విధంగా ప్రతి సంవత్సరం మార్చి 1న మాదిగల అమర దినోత్సవాన్ని మేము ఘనంగా మాదిగల యొక్క వాళ్ళకి వారి ఆ వీరులకి మేము న్యాయం చేస్తామని కూడా వారికి నివాళులర్పిస్తాం కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ వాళ్ళకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ మాదిగ మన వీరులు, జోహార్ మాదిగ మన వీరులు, వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మరి గ్రామ స్థాయి అధ్యక్షులు, మరి మండల స్థాయి నాయకుడికి మరి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు మరి అమరవీరులు అంటే మాదిగ జాతికి మరి అంకితమై మరి కులమే నా యొక్క దైవంగా భావించి కృష్ణన్న కోసం, MRPS కోసం ఈరోజు మనం అందరం మాదిగలను చెప్పుకోవడానికి కారణం మన అమరులైన వారి యొక్క త్యాగ ఫలమే ఈరోజు మన మాదిగ జాతికి అంకిత భావంతో MRPS కూడా సాధించుకొని మరి వారి పుణ్యం వల్లనే సాధించుకొని కృష్ణాన్ని అడుగుతాడన్న కార్యక్రమాలన్నీ జరుగుతుంది. ఆయన ఏ రోజు పిలిపిస్తే ఆ పిలుపుని అద్దంకి నియోజకవర్గంలో అద్దంకి మండలంలో కార్యక్రమం జరపడానికి మేమందరం ముందంచెలో ఉంటామని కోరుకుంటూ ఇట్లు జై మందకృష్ణ, జై మందకృష్ణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.